మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల ఒక అధికారిక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మున్సిపల్ కమిషనర్ చర్యలను తప్పుబడుతూ నిలదీసిన వైనం చర్చనీయాంశంగా మారింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంపీ బాలశౌరి వేసిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు, విమర్శలు చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలన పరాకాష్ఠకు చేరుకుందనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. కూటమి పాలన మొదలైన తర్వాత ఈ 2 ఏళ్లలో రాజకీయ కక్ష సాధింపుల తీరుతెన్నులపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. మచిలీపట్నం జనసేన లోక్సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఒక అధికారిక సమావేశంలో బందర్ మున్సిపల్ కమిషనర్ను నిలదీసిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అరాచక పాలన చేస్తున్నదో ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. మచిలీపట్నంలో జనసేన స్థానిక నేత ఒకరి ఇంటిని మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కూల్చివేయించారు. అందుకు సుమారు 200 మంది పోలీసుల సాయం కూడా తీసుకుని కమిషనర్ ఆ విధ్వంసానికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని బాలశౌరి ప్రస్తావించి ఎవరు చెబితే నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చారని, అతనికి దీనివల్ల 40 లక్షల రూపాయల నష్టం వచ్చిందని సమాధానం ఇవ్వాలని కోరారు. మచిలీపట్నం పౌర సమాజం మంచిది కాబట్టి సైలెంట్ గా ఉందని, అదే మరో చోట అయితే ఇంకో రకంగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. కూల్చివేతకు కోర్టు ఆదేశాలు ఉన్నాయా అని కూడా ఆయన అడిగారు. అక్కడేమైనా టెర్రరిస్టులు ఉన్నారా? ఇల్లు కూల్చడం అన్నది చిన్న విషయం కాదని, 2 వ్యక్తుల మధ్య ఉన్న ప్రైవేట్ తగాదాలో మీరెలా జోక్యం చేసుకుంటారని ఆయన ఆ అధికారిని ప్రశ్నించారు. మహిళలు కాళ్ల మీద పడి బతిమలాడుతున్నా పోలీసులు వినిపించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకుని ఏమైనా చేశారా? పోలీసుల సాయం కావాలని ఏ ప్రాతిపదికన కమిషనర్ లేఖ రాశారు? మున్సిపల్ కమిషనర్ లేఖ రాశారు. అదేమీ మున్సిపల్ ఆస్తి కాదు కదా. ఆ ఇంటిలో పెళ్లి కార్యక్రమానికి సిద్ధమవుతుంటే, అందుకోసం ఇల్లు కట్టుకుంటుంటే దాన్ని కూల్చుతారా? ఇదేనా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే అని బాలశౌరి సీరియస్ గా ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఎంపీ అడిగినా కమిషనర్ మాత్రం మౌనంగా నిలబడిపోయారు తప్ప జవాబు ఇవ్వలేదు. దాంతో కలెక్టర్ దీన్ని తేల్చాలని బాలశౌరి కోరారు. జనసేనకు చెందిన వ్యక్తి ఇంటిని కూల్చడంతో బందర్లో టీడీపీ, జనసేనల మధ్య రచ్చ రాజుకుంది. ఈ నేపథ్యంలో బాలశౌరి అధికారిక సమావేశంలో కడిగి పారేయడం చర్చనీయాంశమైంది. జనసేన కార్యకర్తలు తమకు టీడీపీ నుంచి ఇబ్బంది వచ్చినా మౌనంగా భరించాలంటూ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినా బాలశౌరి మాత్రం కార్యకర్తల తరపున మాట్లాడడం ఆసక్తికరమైన అంశమే. ఈ ఇంటిని పడగొడుతున్న సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేరు నాని, ఆయన కుమారుడు కిట్టు అడ్డుకోవడానికి, అభ్యంతరం చెప్పడానికి యత్నించిన అధికారులు పట్టించుకోలేదు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనల మధ్య పలు చోట్ల ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ఇదే మచిలీపట్నంలో ఒక జనసేన నేత ఏదో వ్యాఖ్య చేశారని టీడీపీ స్థానిక నాయకులు అతనిపై దౌర్జన్యం చేసి మోకాలిపై కూర్చోబెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో కలకలం సృష్టించింది. కొల్లూరు వద్ద జనసేన కార్యకర్తపై టీడీపీ మొక్కలు దాడి చేశాయట. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే టీడీపీ వారు పోలీస్ స్టేషన్ లోనూ బేతావహ వాతావరణం సృష్టించారని వార్తలు వచ్చాయి. గతంలో శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత వారికి సంబంధించిన వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అనేక చోట్ల ఇలాంటి ఘటనలు జరగకపోలేదు. ఇంత జరుగుతున్న పవన్ కళ్యాణ్ జనసేన తరఫున సూటిగా టీడీపీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించడం లేదన్న ఆవేదన జనసేన కేడర్లోనూ ఆయన అభిమానుల్లోనూ నెలకొంది. మరో విశేషం చెప్పాలి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చినా ఆయనపై జనసేన చర్య తీసుకోలేదు. చంద్రబాబును విమర్శిస్తూ వేస్ట్ అని అరవ శ్రీధర్ వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వీడియో బయటకు రాగానే అతని విప్ పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయించారు. ఈ అంశం కూడా జనసేనలో చర్చకు దారితీసింది. అంతేకాదు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు అమిత్ షాతో భేటీ అయిన సందర్భంలో వచ్చిన ఒక సమాచారాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించడంపై జనసేన కార్యకర్తలు కేసు పెట్టడం కూడా వివాదం అయింది. రాజకీయ అంశాలపై విశ్లేషణలు వచ్చినా, చర్చలు జరిగినా పోలీసులు కేసులు పెట్టడం బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదేనేమో. అంటే దీన్ని బట్టి జనసేన అంత బలహీనంగా మారిందా అన్న వ్యాఖ్యకు ఆస్కారం ఏర్పడింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఆ కేసు ఎలా పెడతారని అనేక మంది ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై కేసులు పెట్టవలసి వస్తే ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు నమోదై ఉండేవో కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు గతంలో పొత్తు పెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ 1000 కోట్ల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్నిచ్చింది. అది పవన్ కళ్యాణ్ ను బాగా డ్యామేజ్ చేసింది. అయినా అప్పట్లో ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్న వస్తుంది. జగన్ పై అయితే ఎల్లో మీడియా రాసినన్ని కల్పిత కథలు అన్ని కావు. ప్రధాని మోడీని, అమిత్ షాను జగన్ కలిసిన ప్రతి సందర్భంలోనూ అక్కడ కూర్చుని చూసినట్లు, విన్నట్లు ఎల్లో మీడియా రాసిన కథనాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఎన్నడూ కేసులు పెట్టలేదు. కానీ ఇప్పుడు తెలివిగా జనసేనను టీడీపీ ఇరికించి నాగేశ్వర్ పైన, కొన్ని మీడియా సంస్థల పైన కేసులు పెట్టించిందని, దీనివల్ల జనసేనకే తీరని నష్టం ఏర్పడిందని ఆ పార్టీ వారే బాధపడుతున్నారు.
మండిపడుతున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా నాగేశ్వరపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు సైతం కూటమి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్లపల్లి గ్రామంలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులను ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు నానా పాట్లకు గురి చేయడంపై ఆందోళన చెలరేగింది. రైతులు తమ మొక్కజొన్న ఉత్పత్తులను ఒక గోడౌన్లో దాచుకుంటే అది వైసీపీ నేత అమ్మటి మురళీధర్ని ఆరోపిస్తూ దానికి సీల్ వేశారు. అది పెద్ద ఉద్యమంగా మారింది. వైసీపీ నేతలు పరామర్శకు వెళుతుంటే పోలీసులు అడ్డుకుని నానా రచ్చ చేశారు. తీరా చివరికి ఆ పంట అంతా రైతులదే అని తేలడంతో గోడౌన్ సీల్ తీయక తప్పలేదు. బాలశౌరి బందర్లో జరిగిన ఘటనకే పరిమితమైన వైసీపీ పైన ఈ 2 ఏళ్లలో జరిగిన దాడులు అన్ని కావు. వైసీపీ తర్వాత జనసేన పైనే టీడీపీ రెడ్ బుక్ ప్రభావం పడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా జనసేన ఎంపీ బాలశౌరి అయినా ఈ మాత్రం ప్రతిఘటించి గట్టిగా మాట్లాడినందుకు అభినందించాలేమో.